అంటే ఈవెన్ టిల్ టుడే ఈవెన్ ప్రమోషన్స్ కి వెళ్తున్నా కూడా ఆ కంఫర్ట్, ఆ డిగ్నిటీ, ఆ రెస్పెక్ట్ మాకు ఉంది అని అంటే నాకు తెలిసి ఇంతటి అదృష్టం అండ్ అవకాశం బహుశా ఇంకా ఎవరికి కూడా ఎంతకు ముందు ఉండి ఉండదని నేను అనుకుంటాను. అండ్ వీ ఫీల్ సో ఈ హ్యాపీ అండ్ సినిమాలో చిన్న ప్రివిలేజ్డ్. పిల్లోడు క్యారెక్టర్ ఒక అవును. అబ్బాయి చేశాడు కదా. ఆ సీన్ ఎంత హార్ట్ టచింగ్ ఉందంటే స్కూల్లో నిజంగా అది రియాలిటీకి చాలా అసలు రియాలిటీలో జరిగే సిచ్యువేషన్సే True. అవి. ఒక ట్రాన్స్ ఉమెన్ కి కానీ లేదా గేకి అదే నేను కూడా మీలానేరా, Correct. నన్ను మీతో పాటు కూర్చోబెట్టుకోండి, నన్ను మీలో ఒకరిగా చూడండి అని ఆ పిల్లోడి ఆవేదన ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందో. నిజంగా ట్రాన్స్ ఉమెన్స్ గురించి పక్కన పెడితే గేస్ అనే టాపిక్ వస్తే మాత్రము జనరల్గా మనము ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్ వీటి మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎల్జీబీటీ అని వచ్చిన తర్వాత ఇందులో లెస్బియన్స్, ట్రాన్స్ ఉమెన్స్, గేస్ అండ్ క్వేర్స్ అని ఉంటారు అని ఇలా తెలిసిందనమాట. సో ఇందులో ఎల్ అంటే లెస్బియన్స్, రైట్? అవును. జీ అంటే గేస్. అవును. సో ఈ గే కేటగిరీకి వస్తే జనరల్ గా వీళ్ళకి చిన్నతనం నుండి సమాజంలో కానీ ఇంట్లో కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో మీరు యాక్చువల్గా ఇందాక ఒక క్యారెక్టర్ని గురించి మీరు మాట్లాడారు మూవీలో. ఆ అబ్బాయి చేసినటువంటి ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే కొంచెం కర్లీ హెయిర్, చాలా సాఫ్ట్ గోయింగ్, అంటే కొన్ని మెన్షన్ చేసిన పదాలు సిచ్యువేషన్కి మీకు నేను చెప్తాను. మూవీలో అబ్బాయిని వాష్రూమ్లో తోటి అబ్బాయిలు ఇబ్బంది పెడతా ఉంటారు. సో వాళ్ళు, అరే నువ్వు అసలు నిజంగా మగపిల్లోడివేనా, నీకు ఏ జెనైటల్ ఉంది, నేను చూద్దాం, నీకు కన్ఫర్మేషన్ చేసుకుందాం, నువ్వు ప్యాంట్ ఇప్పు అని ఒక ముగ్గురు అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు. ఎందుకనంటే అబ్బాయి కొంచెం ఫెమినైన్గా ఉండడం, కర్లీ హెయిర్ ఉండడం, కొంచెం లాంగ్ హెయిర్ ఉండడం, చాలా కామ్ గోయింగ్గా ఉండడం, ఈ ఒక వల్నరబుల్ క్యారెక్టర్స్ని చూసి దెన్ అక్కడ మళ్ళీ ఆయన స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి పంచాయతీ పెట్టినప్పుడు సార్ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ పేరెంట్స్, టీచర్స్, మళ్ళీ ఈ అబ్బాయి అందరిది ఒక పంచాయతీ నడుస్తుంది ఒక సీన్లో. అక్కడ ఆ ప్రిన్సిపల్తో పాటు ఇంకొక మేల్ టీచరు, అక్కడ అబ్బాయిని బులింగ్ చేసినటువంటి ఆ మేల్ అబ్బాయిలు అందరూ కూడా వాడే ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ సార్, వాడే మమ్మల్ని ఎక్కడో యూనో ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తూ ఉన్నాడు, సో అంతా తనదే ప్రాబ్లం, మాదేం లేదు అంటే అక్కడ బుల్లింగ్ చేసి అసలు నీకేముందో చూద్దాం విప్పు ప్యాంట్ అన్నది వీళ్ళు, బట్ బాట వచ్చేసరికి ఈ అబ్బాయిని లేదు లేదు వాడే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, సో మాదేం తప్పు లేదు, అందుకనే అంటే సీన్ రివర్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయిని సపోర్ట్ చేసేందుకు ఫీమేల్ టీచర్, ఒక మేల్ టీచర్ ఏమో లేదు సార్ వీడు ప్రాబ్లమాటిక్ చైల్డ్ అని అంటే, ఫీమేల్ టీచర్ ఏమో లేదండి అసలు ఇప్పటి వరకు అబ్బాయి క్లాస్లో ఎలా ఉంటాడో మాకు తెలుసు, చాలా కామ్ గోయింగ్, తన పనేదో తను చేసుకుంటాడు, చాలా నెమ్మదస్తుడు, సౌమ్యుడు, తను చదువుకుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, చాలా కామ్ గోయింగ్ పర్సన్ అని ఒక ఫీమేల్ టీచర్. యూ సీ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎ మేల్ టీచర్ అండ్ ఎ ఫీమేల్ టీచర్ ఆఫ్ ద సేమ్ చైల్డ్. అట్ ద సేమ్ ఒక మేల్ టీచర్ ఏమో ప్రాబ్లమాటిక్ చైల్డ్ అంటున్నారు, ఒక ఫీమేల్ టీచర్ ఏమో అబ్బాయి కామ్ గోయింగ్ చాలా మంచి అబ్బాయి అంటున్నారు. యు సీ ద లెన్స్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అండ్ అక్కడ సేమ్, అక్కడ నో మ్యాటర్ ఆ అబ్బాయి ఫెమినైన్గా ఉన్నాడా, అబ్బాయి జెండర్ నాన్ కన్ఫర్మ్డా, లేకపోతే ఒక ట్రాన్స్, ఒక గేనా, ఎవరికి తెలియదు, ఆ పిల్లలకి తెలియదు, ఆ టీచర్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. బట్ వన్ ప్రాబ్లం కామన్గా మనం చూడాల్సింది ఏంటి చైల్డ్హుడ్లో అంటే, ఎవరైతే మేల్ అబ్బాయిలు వాళ్ళు చాలా సౌమ్యంగా, చాలా ఇన్నోసెంట్గా, డీసెంట్గా ఉంటారో వీళ్ళందరూ వల్నరబుల్. అందరూ ఒక తల్లి కడుపును పుట్టిన ఏ పిల్లలు హుషారుగా ఉంటారు, ఒకరు డామినెంట్ వైల్డ్ గా ఉంటారు, ఒకరు చాలా సైలెంట్ ఇన్నోసెంట్ గా ఉంటారు, కొందరు రౌడీ బేబీస్ లాగా ఉంటారు. వి సీ దట్, అంటే మన ఫ్యామిలీలో తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక క్లాస్ రూమ్ లో అందరి అబ్బాయిలు ఒకేలాగా ఉండాలి, అందరి అమ్మాయిలు ఒకేలాగా అంటే ఉండరు. అందులో కామ్ గోయింగ్, సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు వల్నరబుల్ పీపుల్, డామినెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని సరదా పట్టించడము, వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ అయింటారు ఇంటి చుట్టుపక్కన, ఒరే నల్లోడా, ఒరే బక్కోడా, ఒరే కర్రోడా, ఆ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, వీడేంటి అలా ఉన్నారు, ఈ కామెంట్స్ అన్ని జడ్జ్మెంటల్ చేసుకోవడం క్లాస్ రూమ్ బిగిన్ అయినప్పుడు వాళ్ళ జనరల్ సోషల్ పర్సెప్షన్లో అంటే అబ్బాయి అంటే మ్యాన్లీగా ఉండాలి, లేదో
రఫ్ గా ఉండాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ పేరెంట్స్ చెప్తా ఉంటారు. అరే నువ్వు ఇంత మెతగ్గా ఉంటే ఎలాగ, నువ్వు గట్టిగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మగపిల్లల్ని పెంచేటప్పుడు జనరల్ గా చూస్తే ఇంట్లో, అరే నువ్వు మొగాడ్రా వంట ఎందుకు చేస్తున్నావు, అరే నువ్వు మొగాడ్రా బిందెతో నీళ్ళు ఎందుకు చేస్తున్నావు, పోయి బయటికి నువ్వు పోయి మొగాడ్రా, ఆడుకో. అసలు ఆడపిల్లలకి కొంచెం నడకలో డిఫరెన్స్ వచ్చినా కూడా Yes. ఏంట్రా పోనీ ఇట్లా చేతులు పట్టుకొని నడిచినా కూడా Correct. నువ్వు మొగోడి రాట్లేదు నడుస్తున్నావు, Correct. ఆడదానిలో ఇవి behave చేస్తావేంటి మీరు అంటారు. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇవి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు బుల్లింగ్ చేయడానికి వచ్చిందంటే వాళ్ళ మైండ్ లోకి ఇంట్లో నుంచో ఇంటి పక్కన నుంచో నుంచో బంధువుల నుంచో కీప్ ఆన్ టాంటింగ్, రే నువ్వు ఇలా కూర్చో, ఏంటి ఆడపిల్లలాగున్నావు, ఇలాగా అలాగా, ఇవంటే ఆహో అంటే ఇలా కూర్చుంటే ఆడపిల్ల ఆడపిల్ల అంటారేమో, అంటారేమో. ఇలా ఉంటే ఆడపిల్ల అంటారేమో, ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళ అదే థాట్ ని, అదే పాయింట్స్ ని వాళ్ళు క్లాస్ రూమ్ లోకి వచ్చాక ఇంకా వేరే ఎవరైనా తోటి క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళు జడ్జ్మెంట్ గా చూడడం మొదలు పెడతారు. అది బులింగ్ గా అవుతుంది. అండ్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ మెస్. సో ఇంత డీప్ అండర్స్టాండింగ్ చాలా మంది పేరెంట్స్కి అది ఉండదు. ఏదో పొద్దున స్కూల్కి పంపించేసేస్తామా, క్యారేజ్ కట్టి సాయంత్రం పూట వస్తున్నారా అని చూస్తారు. కానీ మన చైల్డ్ ఏ విధంగా క్లాస్లో ఉన్నారు, ఎందుకంటే చెప్పుకోలేరు చాలా మందికి. ఎందుకంటే చెప్పుకుంటే నువ్వే ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ అనేది ఆ మూవీలో వేలెత్తి చూపించినటువంటి టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ అంటాడు, మీరు మగపిల్లోడిలాగా పెంచండి, పెంచకపోతే మిగతా పేరెంట్స్ అందరూ మాకు అబ్జెక్షన్ చేస్తారు. సో మీ ఒక్క పిల్లోడి వల్ల మేము స్కూల్ అంతా మేము ఖరాబ్ చేసుకోలేము. అసలు మగపిల్లాన్ని పేరెంట్స్ ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచాలి? సో నిజంగా అది ఎప్పటికీ అంత చిక్కని ప్రశ్న అనిపిస్తుంది. అదే విధంగా చెప్తారు. ఈవెన్ చాలా మంది అంటారు కదా, ఆడపిల్లని ఆడపిల్లగా పెంచండి, మొగరాయిలాగా పెంచుతా ఉన్నారు, ఆడపిల్ల లక్షణాలు ఏవీ లేవు, చీపురు పట్టించండి, చిమ్మించండి, ఇంట్లో బాసాలను తోమించండి, వంట చేయించండి, కాఫీ పెట్టించండి, ఆడపిల్ల మాత్రం అలా పెరగాలి. అంటే ఏదో ముందు నుంచి ఒక పని మనిషి లేదా ఒక ఇంటి మనిషిని ట్రైన్ చేయించలాగా చేయించాలి, ఎవరికో సేవలు చేయించాలి. దిస్ ఈస్ వెరీ 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 బ్యాడ్ నోషన్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద రిలేటివ్స్, అండ్ దట్ ఈస్ క్యారింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.